హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈయన మనల్ని తెర మీద పలకరించి చాలా రోజులు అయిపోయింది. సో ఇప్పుడు నవంబర్ 4న ఊర్వశివో రాక్షసివో అంటూ లేట్గా వచ్చిన లేటెస్ట్గా మనందరినీ పలకరించడానికి రాబోతున్నారు. హీఈస్ నన్ అదర్ దాన్ మోస్ట్ లవబుల్ కిడ్ అండ్ మోస్ట్ కైండ్ పర్సన్. అండ్ వాళ్ళ బ్యాక్ ఎండ్ నుంచి నేను చాలా మాటలు విన్నాను వాళ్ళ స్టాఫ్ నుంచి. హీఈస్ సూపర్ ఫ్రెండ్లీ బాస్ అని. సో హీఈస్ నన్ అదర్ దాన్ అల్లు శిరీష్ ఈజ్ విత్ మీ రైట్ నౌ. హలో అండి. హలో అండి, థాంక్యూ. ఎలా ఉన్నారు? బాగున్నా. సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. థాంక్యూ శ్రవంతి. అండ్ ఫస్ట్లీ అసలు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అండ్ ఇంత మంచి కంటెంట్ పెట్టుకొని? వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? లాక్డౌన్ వల్ల స్టార్ట్ చేసి స్టాప్ చేసి బ్రేక్స్ వచ్చాయి. సో జనరల్ అండ్ దెన్ సినిమాని మళ్ళీ వేసుకుని చూసుకుని దాన్ని ఫిక్స్ చేసి ప్రాసెస్ కొంచెం టైం పట్టింది. ఎందుకు పడుతుందో నాకు తెలియదు, అలా అవుతుంటుంది. అనుకుని ఏం చేయం కానీ బట్ డిలే అలా అవుతుండే. సినిమాలో ఎప్పుడు మనం అనుకున్న టైంకి అవ్వవు. ఏ సినిమా కూడా అలా కరెక్ట్గా వేసుకున్న డేట్కి ఎప్పుడు అవ్వదు. ఎప్పుడు ఏదో ఒక డిలే వస్తూనే ఉంటుంది. ఓకే, బట్ చాలా బాగున్నాయి విజువల్స్ అన్ని. అండ్ దీంతో నా సాంగ్ గోయింగ్ గుడ్ స్టిల్ ఆన్ ట్రెండింగ్. అండ్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి అప్లాజ్ వస్తుంది. సో ఇదంతా చూస్తే ఎలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది? కాన్ఫిడెంట్గానే ఉన్నా. ప్రోడక్ట్ కొంత చూసాను కాబట్టి నమ్మకం ఉంది సినిమా బాగుంటుందని. అండ్ ఆడియన్స్ కూడా తెలుగు సినిమా ఆడియన్స్ ముందులాగా లేరు. ప్రతి దాన్ని జడ్జ్ చేసి అండ్ కంటెంట్ బాగుంటేనే వస్తున్నారు. అండ్ స్పెషల్లీ టైటిల్ విషయానికి వస్తే ఊర్వశివో రాక్షసివో అచ్చమైన తెలుగు పదం చాలా రోజుల తర్వాత. అండ్ సో ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? హీరోయిన్ క్యారెక్టరైజేషన్. ఆ అమ్మాయి ఇద్దరు లవ్లో ఉంటారు కానీ ఒక మూమెంట్ బాగున్నట్టు ఉంటుంది, ఒక మూమెంట్ అతను ట్రబుల్ చేస్తూ ఉంటుంది. సో ఆ అమ్మాయి అతని లైఫ్కి ఒక ఏంజలా లేదా డెవిలా ఎప్పుడు మారుతుంటుంది అన్న క్యారెక్టరైజేషన్. సో తన కన్ఫ్యూజన్, ఈ అమ్మాయి ఏంటి, నాకు ప్లస్సా మైనస్సా అని. సో మీకు ఊర్వశిగా నచ్చిందా, రాక్షసిగా నచ్చిందా? బేసిక్ అమ్మాయి ఎలా ఉంటే నచ్చుతుంది? మామూలు అమ్మాయి లేదా సినిమా గురించి? సినిమాలో చెప్పండి ఫస్ట్. సినిమాలో ఆడో ఈజ్ ఇన్ లవ్ విత్ ద హీరోయిన్, దాంట్లో ఇంకా ఆప్షన్ ఏం లేదండి. ఎలా ఉన్నావో యాక్సెప్ట్ చేయాలి. అంటే ట్రూగా ఉంటే నచ్చిందా లేదంటే రాక్షసిలాగా బిహేవ్ చేస్తే నచ్చిందా తన క్యారెక్టరైజేషన్? నన్ను ఆడియన్స్గా అడిగితే రాక్షసిగా ఉన్నప్పుడే బాగుంటుంది. ఊర్వశి కంటే బోరింగ్ అంటున్నారు రెగ్యులర్గా. సో మొత్తానికి ఏడిపించే అమ్మాయిలు అయితేనే నచ్చుతారు అంటున్నారు, పెంకిగా ఉండే అమ్మాయిలు అట్లీస్ట్ బిగినింగ్లో. నైస్, వెరీ నైస్. అండ్ కమింగ్ టు యువర్ క్యారెక్టరైజేషన్ శ్రీకుమార్, సో ఎలా ఉండబోతుంది? మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? శ్రీకుమార్ వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్ అండి, నాలాగే. వెరీ అటాచ్డ్ టు హిస్ మదర్. వాళ్ళ మదర్ ఏం చెప్తే అదే వినే రకం అనమాట. అతనికంటూ ఒక ఒపీనియన్, అతనికంటూ ఏం లేదు. సో వాళ్ళ మదర్ రిక్వైర్మెంట్స్ పెళ్లి విషయంలో అండ్ వాడి ఓన్ లవ్ రిక్వైర్మెంట్ మధ్య నలుగుతూ ఉంటాడు అనమాట. ఎంటర్టైనింగ్ అంటే తింగరోడ్ కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ టీజర్ మొత్తం కూడా ఒక పక్క యూత్ కి కనెక్ట్ అవుతూనే ఆ అమ్మాయి అబ్బాయి గురించి చెప్తూనే కామెడీ కూడా చాలా బాగుంది చూస్తే. అండ్ మొత్తం సినిమాలో వాట్ వాస్ ద ఆవ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఒక సీన్ ఉంటుంది నాది, వెన్నెల కిషోర్ది. హీరోయిన్, మా ఫాదర్ అందరూ ఉంటారు. సో అది కంటెంట్ చెప్తే మళ్ళీ సినిమా చూసినప్పుడు ఇంట్రెస్ట్ పోద్ది. బట్ అది చేసినప్పుడు మేము చాలాసార్లు నవ్వుకున్నాం సెట్లోనే. అండ్ కిషోర్తో నేను ఫస్ట్ టైం పనిచేయడం, వెన్నెల కిషోర్ తోటి. సో ఐ ఎంజాయ్డ్ మోస్ట్ ఆఫ్ మై సీన్స్ విత్ కిషోర్. అన్నీ ఒక లెవెల్కి వర్కౌట్ అయినా అనిపించింది. కొన్ని సీన్ ఎడిట్లో తీస్తుంటే అబ్బా తీయాలా కొన్నిసార్లు తీయాల్సి వస్తుంది. ఓకే, అండ్ మీ క్యారెక్టరైజేషన్లో బాగా ఎక్కువ ఇష్టపడి చేసిన సందర్భం ఏంటి? అమ్మాయిని చుట్టూ తిరగడం, అమ్మాయిని ప్రేమించడం, అలాగా ఫాలో అవుతూ అమ్మాయి ఫ్యాన్ లాగా ఆల్మోస్ట్ తిరుగుతుంటాడు కదా, అది ఐ థాట్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. నాకు అంటే జనరల్గా చిన్నప్పుడు అలాగే ఉండేవాళ్ళం. ఎవరన్నా అమ్మాయి నచ్చితే 24/7 ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ తను ఎక్కడికి వెళ్తే అక్కడ మాట్లాడే ధైర్యం లేకపోయినా దూరం నుంచి చూస్తూ ఇట్ టుక్ మీ బ్యాక్ టు దట్ టైం. అప్పుడు టైం నాకు గుర్తొచ్చింది. సో నైస్. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రిలేషన్ ఉంటుంది ఇంత ఏజ్ లో. సో అలా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉండిందా మీకు ఈ టైప్ లో, ఈ క్యారెక్టరైజేషన్ లో? ఈ క్యారెక్టరైజేషన్ ఉండిందా? ఇలాగ ఉండింది. సో ఎక్కువ చెప్పరు ఇంతకు మించి. సో నైస్. అండ్ బట్ అదే ఇనిషియల్గా బాగుంటుంది, తర్వాత తీసుకోలేము.
పీస్ ఆఫ్ మైండ్ కోరుకుంటాను. అందుకే కొంచెం బోరింగ్ ఉన్న లాంగ్ టర్మ్ అంటే కొంచెం ఊర్వశి అంటే బెటర్. సో నైస్. అండ్ మీ మూవీస్ స్టార్టింగ్ గౌరవం నుంచి చూసుకుంటే స్టిల్ ఇప్పటి వరకు ఒక్కొక్క సినిమాకి అండ్ మీ బాడీ లాంగ్వేజ్లో కానివ్వండి, మీ యాక్టింగ్ స్కిల్స్లో కానివ్వండి చాలా మార్పులు వచ్చాయి. సో ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎలాంటి హోంవర్క్ చేస్తున్నారు, అసలు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా, నేను ఎలా కొత్తగా ప్రజెంట్ చేసుకోగలను అని? డెఫినెట్గా చేస్తానండి. ఏబిసిడి అనేది అమెరికన్ క్యారెక్టర్ కాబట్టి వాడి బట్టలు, వాడు మాట్లాడే విధానం, అవి అనే క్యారెక్టర్ వేరేగా ఉంటుంది. శ్రీకుమార్ ఇంట్రోవర్ట్, ధైర్యం ఎక్కువ ఉండదు, రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో నా హోంవర్క్ నేను చేశాను. ఇప్పుడు మాట్లాడితే ఎక్కువ మాట్లాడుతున్నట్టు ఉంటుందేమో, సినిమా అయ్యాక ఏం హోంవర్క్ చేశాను చెప్తే బాగుంటుంది. బట్ వి డిడ్ ఇంట్రెస్టింగ్. నేను డైరెక్టర్ కూర్చొని వర్క్షాప్స్లో చేసి క్యారెక్టర్ గురించి కొంచెం హోంవర్క్ చేసి వర్క్ చేసాం. సో టోటల్గా నేను రియల్ లైఫ్లో ఉన్నదానికి టోటల్గా డిఫరెంట్గా ఉంటారు. అట్లీస్ట్ వేరే క్యారెక్టర్స్లో ఎక్కడో శ్రీరస్తు ఎవరు ఏబిసిడి కొంచెం కలుస్తూ ఉంటే నా రియల్ లైఫ్ పర్సనాలిటీకి, ఈ క్యారెక్టర్లో ఏది నాలో లేదంట. అసలు కొంచెం కూడా మ్యాచ్ అవ్వదా? చాలా తక్కువ, చాలా తక్కువ. ఎందుకు అంత? ఇప్పుడే చెప్పారు నేను చాలా ఇన్నోసెంట్, నాలాగే రియల్ లైఫ్లో. ఆ ఏజ్లో ఇన్నోసెంట్, ఆ ఏజ్లో ఇన్నోసెంట్, ఇప్పుడు చాలా మెచ్యూర్డ్ అయిపోయారు. సో నైస్. అండ్ ఫస్ట్ రాకేష్ గారు వచ్చి మీకు ఈ కథ మనం చేద్దాము అని చెప్పినప్పుడు మీ మైండ్లో ఏం రన్ అయింది? అంటే చెయ్యాలనుకున్నారా, తర్వాత కొన్ని సెట్టింగ్స్ తర్వాత ఓకే చేయడం జరిగిందా? లేదు, వెంటనే నచ్చిందండి. పాయింట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాక్చువల్లీ 10 years బ్యాక్ ఆ టైంలో చూస్తే జనరల్గా బ్రేకప్స్ అబ్బాయిలు చేసేవారు, అండ్ అమ్మాయిలు లేదు వద్దు నన్ను వదలొద్దు ఈ టైప్ కాన్ఫ్లిక్ట్ ఉండేది అనమాట. ఇప్పుడు కట్ చేస్తే అలా లేదు, పైచే అమ్మాయిలది ఉందనమాట. దే డోంట్ వాంట్ ద రిలేషన్షిప్, వాళ్ళకి కెరియర్ మోటివేషన్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఉండి ఇవాళ అబ్బాయిలు బాధపడుతూ ఏడుస్తూ తిరుగుతున్నారంట ఎక్కువ. సో ఆ చేంజ్ నాకు బాగా నచ్చిందంట. ఇవాళ సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తున్నది. సో ఆ పాయింట్ నచ్చింది నాకు. సో ప్రెజెంట్ జనరేషన్ అమ్మాయిల క్యారెక్టర్ అంటారు చాలా దగ్గరగా ఉంటుంది అంట. అందరూ ఇలా ఉండకపోవచ్చు కానీ చాలా వరకు ఇలా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. మరి అబ్బాయి క్యారెక్టర్? మళ్ళీ అబ్బాయి క్యారెక్టర్ కూడా చాలా మంది ఈ మధ్య మరి ఎందుకు తెలీదు బాగా సాఫ్ట్ అయిపోయారు అబ్బాయిలు అంటున్నా. ఇదివరకు కొంచెం చలాకీగా ఎలాగో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అందరూ కాదు, బట్ ఐ హావ్ సీన్ చాలామంది అమ్మాయి దగ్గర లొంగిపోయి చాలా సాఫ్ట్ అయిపోయి అలా ఉన్నారు. సో ఈ క్యారెక్టర్ కూడా అలాంటిది. సో నైస్. అండ్ టీజర్ లో సునీల్ గారు కూడా కనిపించారు చాలా రోజుల తర్వాత. మీ కాంబినేషన్ అంటే చాలా రేర్ కదా. ఫస్ట్ టైం నేను సునీల్ గారితో పనిచేయడం, మళ్ళీ ఆయనతో కూడా బాగా ఎంజాయ్ చేశాను. సునీల్ గారితో కూడా బాగా ఎంజాయ్ చేశాను. సెట్లో షార్ట్ అయిపోయాక ఇద్దరు మాట్లాడుతూనే ఉన్నాం. అసలు ఏదో ఒక టాపిక్ సినిమాల గురించే చాలాసేపు మాట్లాడుతూ మధ్యలో వెళ్ళి సీన్ చేసి అలా వచ్చేవాళ్ళనమాట. వి డిడ్ంట్ నో అసలు ఆయనతో అంత టైం స్పెండ్ చేసిన తెల్ల. సీన్ అయిపోయి కూడా మళ్ళీ లంచ్ కూడా మళ్ళీ వ్యానిటీకి ఇద్దరం కలిసి వెళ్ళి రోజంతా మాట్లాడుకుని ఉంటాం. సో సునీల్ గారితో ఆ బాండ్ ఏర్పడింది నాకు. ప్లస్ సీన్లో కంఫర్ట్ వచ్చేసిందంట ఇంప్రవైజ్ చేసుకోవడానికి. నాకు సునీల్ గారు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన పెద్ద యాక్టర్ కాకముందు నుంచి పరిచయం. అప్పుడు ఆయన త్రివిక్రమ్ గారు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. ఆయన ఇంకా జస్ట్ డైలాగ్ రైటర్, ఇతను జస్ట్ అప్ కమింగ్. ఆ డేస్ నుంచి నాకు సునీల్ గారు పరిచయం. సో ఫైనల్గా ఆయనతో ఇలా పనిచేయడం అనేది నాకు అసలు కొత్త ఎక్స్పీరియన్స్. సో నైస్. సో అప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాను. సో నైస్. అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి అనూప్ గారు అండ్ అచ్చు రాజమణి గారు వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ సో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు అచ్చు మ్యూజిక్ చాలా ఇష్టం అండి. యాక్చువల్గా తను ఎక్కువ సినిమాలు చేయలేదు, మధ్యలో మ్యూజిక్ కంపోజింగ్ నుంచి గ్యాప్ తీసుకున్నాడు. బట్ నేను మీకు తెలుసా అలా కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి, వెరీ ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ చేశాడు తమిళ్లో కూడా. సో అండ్ నాకు పరిచయం 3-4 yearsగా పరిచయం. సో నేను ఇతని పేరు రికమెండ్ చేసిన వెంటనే అతని మ్యూజిక్ని డైరెక్టర్ కూడా నచ్చింది. సో అచ్చు హెస్ గివెన్ ఇంట్రెస్టింగ్ డిఫరెంట్ మ్యూజిక్. అంటే రెగ్యులర్గా మనం తెలుగులో చేసేదానికన్నా కొంచెం బయటికి వెళ్ళి ట్రై చేద్దామని ఒక 1-2 పాటలు అలా ట్రై చేసాము. అనూప్ గారితో నాకు ఎప్పటి నుంచో పని చేయాలి. సో ఒక సాంగ్ అయితే అనూప్ గారితో చేసాము. ఓకే. సో అందుకోసం ఈ డ్యూయల్ కాంబినేషన్. యా. ఓకే. అండ్ స్పెషల్లీ మీకు ఇష్టమైన పాట ఏంటి ఇందులో? అది ఇంకా రిలీజ్ కాలేదు. ససా నిసా అని ఒక పాట, మోర్ కర్ణాటిక్ బేస్డ్ మీద ఉంటుంది, బట్ మోడర్న్గానే ఉంటుంది. విజువల్గా కానీ ఆడియోగా కానీ అది నా ఫేవరెట్ సాంగ్. ఓకే. అండ్ టీజర్ చూస్తే మాకు అంటే మీతో పాటు వర్క్ చేసే అమ్మాయా లేకపోతే మీ బాసా ఇందులో? ఏంటి అను ఇమాన్యుయల్ క్యారెక్టర్ ఏంటి? లేదు, నా కొలీగే. ఓకే. సో తన క్యారెక్టరైజేషన్ ఎంతలా అలరించిపోతుంది?
లైక్ ఐ సెడ్ ఆ రిలేషన్షిప్లో ఆ అమ్మాయిదే డామినేషన్. షీఈస్ ద మోర్ డామినేటింగ్ పర్సన్. మీరు చూస్తుంటే టీజర్ నుంచి అర్థమైంది. వెరీ హెడ్ స్ట్రాంగ్, కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్. సో నేను టోటల్ ఆపోజిట్. సో నాకు అంత కెరియర్ మీద అంత ఫోకస్ ఉండదు. అమ్మాయి పెళ్లి చేసుకుందాం ఈ మోడ్లోనే ఉంటాను అనమాట. సో టోటల్ ఆపోజిట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్. సో అమ్మాయిది అలాంటిది టోటల్ ఇండిపెండెంట్ ఉమెన్, మోడర్న్ ఇండిపెండెంట్ ఉమెన్. ఓకే. పోస్ట్ పోన్ అవుతూ November 4th వచ్చేసింది సినిమా. సో ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు మీరు? అది రిలీజ్కి ఒక 1 week ప్రీ రిలీజ్ టైం నుంచి స్టార్ట్ అవుతుంది టెన్షన్. ఇప్పుడు బాగానే ఉంటాం. ఇప్పుడు ఇంకా అంత టెన్షన్ రాదంటున్నా, ఎక్సైటింగ్గానే ఉంటుంది. సో ఎలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు? అంటే బేసిక్గా బాయ్ నెక్స్ట్ డోర్ లాంటివి ఇష్టమా, లేదంటే యాక్షన్ సీన్స్ ఇష్టమా, ఏంటి? యాక్చువల్గా యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టం, కానీ ఎవరు అది ఎలాంటి కథ అక్షరం తప్ప నాకు ఎప్పుడు ప్రాపర్గా ఫైట్స్ చేసే అవకాశం దొరకలేదు. బట్ ఐ లైక్ యాక్షన్ థ్రిల్లర్స్ లాట్. బట్ మళ్ళీ ఇక మీదట అలాంటివి ట్రై చేద్దాం అనుకుంటున్నా, అలాంటి కథలు. బట్ బాయ్ నెక్స్ట్ డోర్ రిలేటబుల్ స్టోరీస్ కూడా ఇష్టం. అందుకే కొత్త జంట, శ్రీరస్తు ఆర్ ఊర్వశివో రాక్షసు అన్నీ అలాంటి క్యారెక్టర్స్ ఎంచుకున్నా. ఎందుకంటే ఒక సినిమా చూసినప్పుడు మన లైఫ్ ఎంతో దాంట్లో చూసుకుంటే ఇప్పుడు ఇంకా గట్టి కనెక్ట్ అవుద్దంట. వేరే ఎవరో లైఫ్ లేదా ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్ కన్నా మన కథ అక్కడ చూసినప్పుడు ఇట్ విల్ ఫీల్ పర్సనల్. సో అందుకే లైక్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ ఉంటాను. ఓకే. సో ఈ ఊర్వశివో రాక్షసివో కంప్లీట్లీ అండి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు సినిమా. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఎలా ఉంటారో అలా చేస్తున్న సినిమా. సో ఎంతవరకు రీచ్ అవుతుంది ఆడియన్స్కి అనుకుంటున్నారు? లాట్ ఆఫ్ డిబేట్ ఉంది సినిమాలో. డిబేట్ అంటే ఏది రైట్, అమ్మాయి అలా ఉండడం కరెక్టా, అబ్బాయి అమ్మాయి రిలేషన్షిప్ కోసం కెరియర్ బ్యాలెన్స్ ఎలా చేస్తారు, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కెరియరా రిలేషన్షిప్, చాలా డెలికేట్ లైన్ అది. ఈ జనరేషన్లో చాలామందికి ఆ డిలేమా ఉంటుంది మనకి, లైక్ పర్సనల్ లైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని. ఆ కాన్ఫ్లిక్ట్ బాగా నచ్చుద్ది. అండ్ దట్ విల్ ఇంటికి వచ్చాక కూడా ఒక టాకింగ్ పాయింట్ అవుద్దేమో అనుకుంటున్నా. అంటే సినిమా జస్ట్ చూసి ఎంటర్టైన్మెంట్ కాకుండా ఇంటికి వచ్చాక అక్కడ జరిగిన సంఘటనలు డిస్కస్ చేస్తారు అన్న అది నా ఫీలింగ్. ఓకే. వాట్ వాస్ ద మోస్ట్ ఫేవరెట్ సీన్ అంటే ఏం చెప్తారు మీకు? ఫేవరెట్ సీన్ త్రూఅవుట్ ద ఫిల్మ్? అదే కిషోర్ నేను షూట్ చేసిన చాలా కామెడీ సీన్, మా ఫాదర్ హీరోయిన్ అందరూ ఉంటారు కదా, అది నా ఫేవరెట్ సీన్. బాగా ఎంజాయ్ చేసిన సీన్. నాకు కామెడీ ఇష్టం, నాకు జనరల్గా కామెడీ ఇష్టం. నా సినిమాలో అన్ని చూస్తే ఎక్కువ కామెడీ పడుతుంది. ఏబిసిడి, శ్రీరస్తు చూస్తే కొత్త జంట అన్నింటిలో కామెడీ ఇష్టం. సో ఈ ఫిల్మ్లో కూడా ఫన్ బాగుంది. సో ఇన్ జనరల్ ఐ ఎంజాయ్డ్ మన సునీల్ గారితో కానీ లేదా కిషోర్తో కానీ ఆర్ ఈవెన్ మీ అండ్ హీరోయిన్ మధ్యన ఉండే ఫన్ సీన్స్ అవి బాగా ఎంజాయ్ చేశానండి. ఒక్క సీన్ అంటూ ఏం లేదు. ఒక్క సీన్ అంటే ఆ కిషోర్తో చేసే ఒక సెకండ్ హాఫ్లో ఒక సీన్, అది మా ఇంట్లో జరుగుద్ది. అది బట్ ఏం మాట్లాడినా కథ రివీల్ అయిపోద్ది. అందుకే నేను నా రిప్లైస్ అన్నీ కూడా కొంచెం ఆపుకుని చెప్తున్నా. అండ్ బిహైండ్ ద సీన్స్ ఇప్పుడు మాట్లాడదాము. సో బేసిక్గా మా అందరికీ తెలుసు, మీ స్టాఫ్ అందరి నుంచి మాక్సిమం నేను ఎక్కువ విన్నది మీ గురించి, మోస్ట్ ఫేవరెట్ బాస్ అండ్ మోస్ట్ ఫ్రెండ్లీ బాస్ అని. సో ఎలా మేనేజ్ చేస్తారు ఇదంతా కూడా, ఇటు వర్క్ పరంగా కానివ్వండి, మీ బిజినెస్లో కానివ్వండి, అండ్ ఇంటూ మూవీస్. సో ఇదంతా పెద్ద ఇది. సో దీన్నంతా ఎలా మేనేజ్ చేస్తారు? హౌ? యాక్చువల్లీ వీ హ్యావ్ అ హ్యూజ్ ఆర్గనైజేషన్ అండ్ చాలామంది స్టాఫ్ అందరూ ఉన్నారు. నేనేం చేసేది లేదు. లాట్ ఆఫ్ పీపుల్ సీనియర్స్ 20-30 years పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో దే టేక్ ఆల్ ది డిసిషన్స్ మా ఫాదర్తో పాటు. సో నా కాంట్రిబ్యూషన్ అంటే ఏం లేదు. బట్ కొంత కంపెనీలోకి వచ్చిన యంగ్ పీపుల్ మాత్రం నేనే తీసుకొచ్చాను. ఎగ్జాక్ట్లీ, అది నా కాంట్రిబ్యూషన్. ఎలా బ్యాలెన్స్ అంటే అది అయిపోద్ది అంటున్నా. మనం ప్రత్యేకంగా ఇలా లైన్ గీసుకుని ఏం చేయలేమంటున్నా. పనిలో దిగిపోతే అదే బ్యాలెన్స్ అయిపోద్ది. సో దట్స్ హౌ ఐ మేనేజ్. సో నైస్. అండ్ బిహైండ్ ద సీన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రాకేష్ గారి గురించి, అండ్ సో తను ఎలా ఉంటారు? సో ఏంటి? రాకేష్ గారు నాకు ఒక 5-6 years పైన పరిచయం. ఆయన ఫస్ట్ సినిమా ఒకటి చేశారనమాట, పేరు తప్పని మర్చిపోయా. పోయిన సినిమా విజేతను వచ్చింది. నాకు ఆ ఫస్ట్ సినిమా నుంచి పరిచయం. ఆ సినిమా నాకు బాగా నచ్చినప్పటి నుంచి సార్ మనం ఎప్పుడైనా కలిసి పని చేయాలి అనుకున్నాం. 2-3 సార్లు కథలు విన్నాము, డిస్కస్ చేసాం, కానీ ఇద్దరు ఎగ్జైట్ అయింది ఏం దొరకలా. ఇది ఇద్దరికి నచ్చింది. సో పనిచేయడం జరిగింది. అండ్ రాకేష్ గారి గురించి చెప్పాలంటే పర్ఫెక్షనిస్ట్. ఆయనకి కావాల్సింది దొరికేంత వరకు చెక్కుతూనే ఉంటాడు. మల్టిపుల్ టేక్స్, ఫ్రేమ్లో వెనకాల జూనియర్ ఆర్టిస్టు సరిగ్గా చేయకపోయినా కూడా మళ్ళీ మొత్తం తీస్తాడు, లేదా ఒక సెకండ్కి ఫోకస్ లేకపోయినా కూడా మొత్తం మళ్ళీ చేయమంటాడు.
బట్ ప్రతి విషయానికి ఆయన చాలా థాట్ ఇస్తాను. ఊరికే వచ్చి బ్లాక్ పెట్టేసి తీస్తాం సీన్ కొట్టేసి అన్నట్టు ఉండదు. ప్రతి డైలాగ్కి ఈ డైలాగ్కి మీనింగ్ ఏంటి, అవసరమా, ఈ క్యారెక్టర్ ఎలా చెప్పాలి. అండ్ హీ హెల్ప్ మీ. అంటే ఈ శ్రీకుమార్ అనే క్యారెక్టర్ ప్లే చేయడానికి ఆయన లేకపోతే అంటే చేయలేకపోవచ్చు. లైక్ హీ హెల్ప్ మీ అ లాట్. చాలా పేషెంట్గా, నెమ్మదిగా, సాఫ్ట్ పర్సన్. బట్ అని చెప్పి ఏది వదలడంటున్నా. తనకు కావాల్సింది వచ్చేంత వరకు చేసుకుంటాడు. దట్స్ ఒక డైరెక్టర్కి అది మంచి లక్షణం. అండ్ అప్పటి నుంచి డైరెక్టర్ గురించి, కథ గురించి మాట్లాడుతున్నాం అండ్ విజువల్స్ గురించి మాట్లాడాలి. అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ లైక్ ఇప్పుడు యంగ్ కపుల్ ఫోటోషూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే చాలా రియలిస్టిక్ గా అనిపించింది. అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సో డిఓపి గురించి మాట్లాడుకుంటే తన్వీర్ యాక్చువల్గా తను కూడా నాకు చాలా రోజులుగా పరిచయం. ఇదివరకు శ్రీరస్తుకి శుభమస్తు ఆ సినిమాకి పనిచేద్దాం అనుకున్నాం, కానీ తన హిందీ సినిమా ఏదో డేట్స్ కుదరలేదు. అనుకోకుండా రాకేషే ఇతని పేరు సజెస్ట్ చేశాడు. అతను తమిళ్ సినిమా సైకోని ఒకటి చేశాడు. దాంట్లో వర్క్ చాలా బాగుంది. ప్లస్ హిందీలో కొన్ని సినిమాలు చేశాడు. ఆ వర్క్ చూసి నచ్చి ఇతను చెప్తే అరే నాకు అది బాగా తెలుసని ఇన్స్టెంట్గా నెక్స్ట్ డేనే ఫోన్ చేసి వితిన్ 3-4 days ఓకే అండి. తన్వీర్స్ వర్క్ మీరు చూడాలంట. అంటే ఒక లవ్ స్టోరీకి కావాల్సిన ఆ గ్లాసీ లుక్, ఇంట్రెస్టింగ్ ఫ్రేమింగ్ అంతా చేశాడన్న. వెరీ గుడ్ టెక్నీషియన్. ఏం చెప్పాలో అర్థం కాదు. అంటే అయినా మీరు చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారంటున్నా. నేను ఇంకా అతను ఫ్రేమింగ్ ఇలా ఉంటుంది, బ్లాకింగ్ అలా ఉంటుంది అని, లైటింగ్ అలా ఉంటుంది నేను చెప్పడం కన్నా విజువల్ మీరు చూసారుగా. యా సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్. సో విజువల్ పరంగా చూస్తే చాలా 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 బాగుంది. అండ్ పాటలు అయితే లాస్ట్ సీన్స్ మాత్రం క్రేజీ ఉండే దీంతో నా సాంగ్ లో. అండ్ చాలా బాగుంది. సో మీరు ఎంత ఎంజాయ్ చేశారు తనతో వర్క్ చేయడం? అతను, నేను అండ్ హీరోయిన్ ముగ్గురు ఫ్రెండ్స్ అయిపోయి ఉంటున్నా. ఒకసారి ఫ్రెండ్లీ అయిపోతే అంటే ఇప్పుడు యాక్టర్ సజెషన్ ఇవ్వాలన్నా ఇలా చేయాలన్నా ఫస్ట్ చిన్న కొత్తగా పరిచయమైన వ్యక్తి కంటే చిన్న ఒక డిస్టెన్స్ ఉంటుంది. ఒక 2 schedule అయ్యాక అతను ఫ్రెండ్లీగా ఉన్నాడు అంటే అప్పుడు సజెషన్స్ వచ్చి ఇస్తారు. కానీ తన్వీర్ నేను ముందు నుంచే పరిచయం. అండ్ అతను కూడా యంగ్ ఫెలో కాబట్టి ఫ్రెండ్స్ అయిపోయి కలిసి పనిచేయడం చాలా ఈజీ అయిందంటున్నా. లైక్ ఎలా చెప్పాలి, ఒక ర్యాప్ వచ్చిందంటున్నా. సో దట్ వాజ్ వర్కింగ్ విత్ హిమ్ లైక్ దట్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అను ఇమాన్యుయల్ గారి గురించి మాట్లాడుకోవాలి. సో తనతో వర్కింగ్ ఎలా ఉంది? సో ఫస్ట్ నాకు ఈ సినిమా స్టార్ట్ చేయకముందు అను గురించి అసలు టోటల్ డిఫరెంట్ ఒపీనియన్ ఉండిందంట. చాలా మూడీగా ఉంటుందేమో, ఎవరితో మాట్లాడదేమో, యాటిట్యూడ్ ఏమో అనుకున్నా. బట్ పనిచేసాక నాకు అర్థమైంది ఏంటంటే తన ఇంట్రోవర్ట్. ఓకే, వెంటనే ఎవరితో ఓపెన్ అప్ అవ్వదు. బట్ ఒకసారి కంఫర్టబుల్ ఫీల్ అయితే మాత్రం షీఈస్ వెరీ ఫ్రెండ్లీ, ఫన్ టు బీ విత్ అండ్ ఆల్ దట్. అండ్ షీఈస్ ఆల్సో లైక్ థరో ప్రొఫెషనల్. ఈ క్యారెక్టర్ని ఎంత బాగా చేసిందంటే నేను ఇంకెవరిని సపోజ్ ప్లాన్ ఏ ఏమైతే ప్లాన్ బి నేను ఇంకెవరిని వెంటనే నేను ఆలోచించలేను అంటున్నా. షీ వాజ్ సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు ఊర్వశివో రాక్షసివో గురించి? ఉత్తి ఎంటర్టైన్మెంట్ పాటలు అయి కాకుండా, ఫన్ కాకుండా డ్రామాకి కూడా కనెక్ట్ అవుతారని నా నమ్మకం. దట్ ఈస్ సంథింగ్. సో కథ కూడా స్ట్రాంగ్గానే ఉంది, ఉత్తి ఎంటర్టైన్మెంట్ కాదు, కథలో వెయిట్ ఉంది. సో ఇట్స్ అ గుడ్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్. ఐఎమ్ షూర్ అది ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. థ్యాంక్ యూ అండి. శ్రీకుమార్గా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు అని నమ్ముతూ సో November 4th థియేటర్లో కలుద్దాం. అండ్ తర్వాత సక్సెస్ మీట్లో కలవాలని తెలిసే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. తెలుగు ప్రజలందరికీ నా తరపున దీపావళి శుభాకాంక్షలు. నేను చెప్పేది ఒకటే మాట, జాగ్రత్తగా ఉండండి.